ప్రమోదిని అయితే ఇంక దేవాతో మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు ఒక్కసారి చెప్పు అని అనంగానే, ఇదంతా చెప్పింది కూడా మిథుననే వదిన అని చెప్పని అనంగానే, మిథునని చెప్పింది అంటే నేను నమ్మలేకపోతున్నాను దేవా అని చెప్పని తనైతే అంటుంది. ఈ లోపల ఇంకా సత్యమూర్తి అలాగే శారద అందరూ అయితే అక్కడికొచ్చి, నువ్వు ఈ పెళ్ళికి 2 రోజుల ముందు నుంచి వెళ్ళిపోయావు, కానీ భాను వాళ్ళమ్మ అలాగే వాళ్ళకైతే నేను మాటిచ్చాను, ఈ పెళ్ళి జరిపిస్తాను అని చెప్పనని, దానికే కట్టుబడి ఉండాలి, మాట ఇచ్చినప్పుడు మాట కట్టుబడి ఉండాలి అని చెప్పని తనైతే అంటాడు. ఇంకా అలా అనిన తర్వాత ఇంక మళ్ళీ కూడా ఒక మాట అయితే అంటాడు సత్యమూర్తి. ఈ పెళ్ళి కానీ జరగకుండా కానీ ఉన్నింది అంటే నేనే అక్కడ నా శవం నువ్వు చూస్తావు అని చెప్పనని ఇంకా దేవాకి బ్లాక్మెయిల్ అన్నట్టు మాదిరిగా అయితే తనకు చెప్తాడు. ఇంకా శారద కూడా అవునరా, నువ్వు 2 రోజుల నుంచి లేవు అన్నప్పుడు మేమిద్దరం ఆ పెళ్లి మండపంలో పెళ్లి కానీ జరగకుండా ఉంది అంటే మేమిద్దరం చనిపోతామని చెప్పని వాళ్ళు కండిషన్ పెట్టారు. అప్పుడు మీ నాన్న ఈ మాట చెప్పవలసి వచ్చింది అని చెప్పని అంటారు. అయినా టైం అయిపోతుంది, ఇంక అందరూ పదండి అంటే ఇంకా దేవా వాళ్ళ కుటుంబం అంతా అయితే ఇంకా పెళ్ళి గుడికైతే బయలుదేరుతారు. ఇంకా అలా బయలుదేరిన తర్వాత ప్రమోదిని అయితే మాత్రం బాధపడుతూ ఉంటుంది. మిథున అలాగే అందరూ గుడికైతే బయలుదేరిన తర్వాత ప్రమోదిని అయితే మాత్రం బాధపడుతుంది. దేవుడా, ఎలా అయినా దేవాని మిథునని కలిపేలా చూడు, ఈ పెళ్ళి ఆగిపోయి దేవా మిథునలో కలవాలని నా కోరిక అని చెప్పనని ఇంక జడ్జి కూతురు పెళ్లి జరుగుతుందని ఇంకా గుళ్ళోకి అయితే ఎవరిని వెళ్ళనీయకుండా ఉంటారు. అప్పుడు ఒక ఆమెను కూడా అయితే గేట్ పాస్ ఉంటేనే వెళ్ళాలి లేదంటే లేదు అని చెప్పిన అనగానే, ఏంది ఇక్కడ ఎంత పోలీసులు బందోబస్తున్నారంటే జడ్జి గారి కూతురు పెళ్లి జరుగుతుందంట, అందుకని కానీ దాంట్లో ఏదో మతలబు ఉంది, అందుకే వీళ్ళు ఇంత పోలీస్ సెక్యూరిటీతో పెళ్లి చేస్తున్నారు అని చెప్పనని ఇంకా అక్కడ ఉన్న వాళ్ళైతే అందరూ అనుకుంటారు. ఇంకా రిషి అమ్మ నాన్న కూడా అయితే అమెరికా నుంచి వచ్చేసి, మీరు చాలా ఇది చేశారు, కొడుకు పెళ్ళికి కూడా మీరు అదే రోజుకి రావాలంటే మాకు ఎంత టెన్షన్స్ ఉన్నాయో నీకు తెలుసు కదరా రిషి, నువ్వే అర్థం చేసుకోకపోతే ఎలా అని చెప్పంటే, ఏం పర్లేదులే, ఆ రోజు ఎంగేజ్మెంట్ రోజు నాకు చదువు చెప్పిన మాస్టారే నాకు అమ్మా నాన్నగా నిలబడి అది కార్యం పూర్తి చేశారులే అని చెప్పనని అంటాడు. ఇంకా దేవా విషయంలో ఇంకా మిథున అయితే ఇంకా ఆలోచనలో పడుతుంది. దేవా మాట్లాడిన ప్రతి ఒక్క మాట గుర్తు తెచ్చుకొని తనలో తానే, నేను ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా నా కుటుంబం నాశనం అవుతుంది, అలాగే ఇప్పుడు ఇటు నా కుటుంబం చూసుకుంటే అటు దేవా నాకు దూరం అవుతాడు, నేను ఏ ముందుకి స్టెప్ తీసుకోవాలి అని చెప్పనని ఇంకా హర్షవర్ధను అందరూ అయితే ఇంకా వచ్చి రిషి వాళ్ళ అమ్మ నాన్ననైతే కలుస్తారు. అన్నయ్య బాగుండారా అని చెప్పనని ఒకరికొకరైతే మంచి మర్యాదలు మాట్లాడుకుంటారు. కొందనపు బొమ్మ లాంటి కోడలే నా మేన కోడలే నా ఇంటి కోడలుగా వస్తుంది అని చెప్పని నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పని అంటూ ఉంటే ఇంకా అలంకృత అయితే, నాకు సరే అంత మంచి కోడలు మీ ఇంటికి వస్తుంది కదా, నాకు మరదలు కట్నం ఇవ్వండి అని తనైతే అడుగుతుంది. ఇంకా అలా అడగంగానే అందరూ అయితే నవ్వుకొని, ఆడపడుచు కట్నం ఉంది కానీ మరదల కట్నం ఏంటి అని చెప్పనంటే, లేదు నేనే కొత్తగా పెట్టాను, అందుకే మీ ఇంటి దగ్గర నుంచే నేను మొదలు పెడుతున్నానని చెప్పని అంటుంది. ఇంకా రాహుల్ అయితే అలాగే దేవా భానువుల పెళ్ళి బ్యానర్ చూసి చాలా టెన్షన్ పడుతుంటాడు. ఇంకా త్రిపుర వచ్చి, ఎందుకు ఇంత టెన్షన్గా ఉన్నామంటే వాళ్ళ పెళ్ళి కూడా ఇక్కడే జరుగుతుంది చూసావా పోస్టర్ అని చెప్పనని. అయితే ఏముంది అంటే, వాడు ఏ విధంగానైనా మిథున పెళ్ళి ఆపాలని చూస్తాడు అని పోయి వాళ్ళ మనుషులకైతే చెప్పి, వాడు కానీ వచ్చి ఏదన్నా మాట్లాడాలి ఏదైనా చేయాలంటే మీరు వాడిని చంపేసేయండి అని చెప్పనైతే ఇంకా రాహుల్ అయితే చెప్తాడు. ఇంకా అలా చెప్పిన తర్వాత ఇంక దేవా కుటుంబం కూడా అయితే గుడి దగ్గరికి అయితే అందరూ వస్తారు. వచ్చేటప్పటికి మొదటిసారి దేవాన్ని చూడంగానే భానుకు సిగ్గైతే వేస్తుంది. ఏంటే నువ్వు దేవాన్ని చూడంగానే సిగ్గుపడుతున్నావు అంటే, ఎప్పుడు చూసినా నా రాజని నాకు సిగ్గు అనిపించలేదు, కానీ ఈరోజు ఏందో నాకు దేవాన్ని నా రాజని చూస్తుంటే నాకు సిగ్గు అనిపిస్తుంది అంటే, సరే నీ సిగ్గు రేపటిదాకా ఉండించుకోవాలని చెప్పనని ఇంకా అందరూ అయితే ఇంకా బయలుదేరుతూ ఉంటే వాళ్ళనైతే ఇంకా పోలీసులు అయితే పోనీకుండా ఉంటారు. మేము పెళ్ళికి కదా వెళ్తున్నాము అంటే, పెళ్ళి ఈ రోజు మాది అంటే ఇక్కడ జడ్జి గారి కూతురు పెళ్లి జరుగుతుంది అని చెప్పని అనగానే దేవా అయితే ఒక్కసారిగా తిరిగి చూస్తాడు. అప్పుడు ఇంకా గేట్ పాస్ ఉన్నా అంటే, లేదు ఇదిగోండి మాకు మేము గుళ్ళో కట్టిన రసీదు అని చెప్పనని చూపిస్తారు. సరే మీ పెళ్ళి ఇక్కడ కాదు, అవతల పక్కకి అక్కడ వెళ్ళండి, ఇక్కడికైతే మీరు ఎంటర్ కావద్దు అని చెప్పనని అయితే అంటారు. అప్పుడు ఇంకా దేవాకైతే మిథునని చూడాలి అని చెప్పనని ఇంకా నేరుగా మిథున ఎక్కడుందా అని చెప్పని వెతుకుతూ ఇంకా మిథున గది దగ్గరికి అయితే వెళ్తాడు. మిథునని తను మాట్లాడాలి అని చెప్పని